విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం మా అక్కని చంపింది నువ్వు కాదని ఒప్పుకో అసలు హంతకుడు ఎవరో చెప్పు నేనే చంపానని చెప్పారు కదా ఏయ్ 2 days 48 hours నీకు టైం ఇస్తున్నాను ఈలోగా అసలు హంతకుడు ఎవరో చెప్పకపోయావో నేనే నిన్ను చంపేస్తాను కడుపు పండలేదు కానీ మాటలకు మాత్రం ఏం తక్కువ లేదు కడుపు పండలేదు కానీ మాటలకు మాత్రం ఏం తక్కువ లేదు సీత ఏంటి అలా ఉన్నావు? తిట్లు చివాట్లు చెప్పు దెబ్బలైనా పడొచ్చు గాని సూటిపోటు మాటలు తెప్పుళ్ళు భరించలేమండి. నిన్ను సూటిపోటు మాటలు అందెవరు? దెప్పింది ఎవరు? ఇంకెవరు? ఆ రవణమ్మే. ఆ రవణమ్మ తక్కువదేం కాదు. ఆ సంగతి ఆవిడ గారి మొహం చూస్తేనే తెలుస్తుంది. ఆవిడ గారిని వెనకేసుకొచ్చింది నువ్వే కదా. నువ్వు చేసిన ఉపకారానికి ఇలా బదులు తీర్చుకుందనుకుంటాను. ఇంతకీ నిన్ను దెప్పవలసిన అవసరం ఆవిడ గారికి ఏమొచ్చింది? తన కూతురు నెల తప్పినందుకు ఆవిడ ఆనందపడొచ్చు, అమ్మమ్మ కాబోతున్నందుకు మురిసిపోవచ్చు. కానీ నన్ను పట్టుకొని గొడ్రాల కింద జమ కడితే ఎలాగండి? నిన్ను గొడ్రాలందా? డైరెక్ట్ గా అనలేదనుకోండి, ఆ అర్థం వచ్చేలా కళ్ళు చేతులు తిప్పుకుంటూ అందరి ముందు నన్ను అవమానించిందండి. తిరిగే కాలు దెప్పేనోరు ఊరుకోవని ఆ రవణమ్మ బుద్ధే అంత. ఆవిడ తెప్పిందని కాదు, తల్లి కావాలని నాకు ఆశగా ఉంది. తండ్రి కావాలనే ఆశ నాకు మాత్రం లేదనుకున్నావా? ఆ సమయం వస్తే మనం వద్దనుకున్న పిల్లలు పుడతారు. కొందరు తొందరగా తల్లులు అవుతారు, మరికొందరు ఆలస్యంగా తల్లులు అవుతారు. అయినా మనకు పెళ్ళయి ఎంతకాలం అయింది? ఏడాదే కదా. ఈ మాత్రం దానికే కంగారు పడితే ఎలా? నీకన్నా చిన్నవాళ్ళైన మాలిని అంతా తల్లులు అవుతున్నారని నీకు బాధగా ఉందా? చూడు సీత, వాళ్ళతోటి నీకు వంతులేంటి? ఇంకో 3 ఏళ్ళు ఆగుదాం, ఆ తర్వాత పిల్లల్ని కందువు గాని. అది సరేననుకోండి, ఎందుకైనా మంచిది. ఒకసారి మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొద్దాం. డాక్టర్ గారి దగ్గరికా? దేనికి? ఇద్దరం చెక్ చేయించుకుందాం. ఏం చెక్ చేయించుకునేది? మతి లేకపోతే సరే. మన ఇద్దరికి లోపాలు ఏమైనా ఉన్నాయనుకుంటున్నావా? ఉన్నాయని కాదండి, నాకెందుకో చెక్ చేయించుకోవడం మంచిదనిపిస్తోంది.
ఏమండి నా కోసం ఒప్పుకోండి. సరే నీ కోసం వస్తాను. ముందు వేడి నీళ్ళు పెట్టు, స్నానం చేయాలి. ఏమ్మా సీత, ఏదో హాస్పిటల్ ప్రపోజల్ పెట్టావంట, అల్లుని కూడా తీసుకెళ్తున్నావంట, ఏంటి హడావిడి? సంతానం కోసం. సంతానం కోసమా? సంతానానికి ఇప్పుడేం తొందర వచ్చిందమ్మా? పైగా ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలగానే ఏర్పాటు ఉంది కదా. నా తోటి కోడలిద్దరూ గర్భవతులయ్యారు. వాళ్ళకన్నా పెద్దదాన్ని. నేనింకా గర్భవతిని కాలేదు. నీ తోడుకోవడంతో నీకు వంతేంటమ్మా? వంతు కాదు, వాళ్ళకి బయట వాళ్ళకి నేను లోకువు కాకూడదు. అంతేకాకుండా నేను మీ అల్లుడు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే ఎవరి లోపాలేంటో తెలుస్తాయి. మీ అల్లుడు పెళ్లికి ముందే పెద్ద గ్రంథసాంగుడు కదా, అన్ని మేనమావ బుద్ధులే వచ్చాయి. ఆ చెడు అలవాట్ల వల్ల లోపం ఉండే ఉంటుందని నా అనుమానం. నా అనుమానమే కనుక నిజమైతే మన శత్రువుల్ని దెబ్బతీయడానికి ఒక ఆయుధం మన చేతికొచ్చినట్టే. జయకృష్ణ శారీరక లోపాన్ని అడ్డం పెట్టుకొని మనం కొత్త వ్యూహం పన్నొచ్చు, కొత్త కొత్త సమస్యలు సృష్టించొచ్చు. అందుకే ఈ హాస్పిటల్ ప్రోగ్రాం పెట్టాను. అమ్మా సీత, నీకు మేనమామ పోలికలు రానందుకు, ఆ మేనమామన్నా అతని కుటుంబం అన్నా కక్ష పోనందుకు నాకు మహా ఆనందంగా ఉందమ్మా. వెళ్దామమ్మా, హాస్పిటల్కి నేను కూడా వస్తా. అల్లుని తీసుకెళ్ళి ఎక్స్రే, ఈసీజీ మొత్తం అన్ని టెస్టులు చేయించేద్దామమ్మా. అమ్మా, నీ అనుమానం నిజమే అయి ఉంటుంది. అల్లుడికి తప్పకుండా ఏదో ఒక లోపం ఉండే ఉంటుంది. ఉండే ఉంటుంది. నమస్కారం డాక్టర్ గారు. రామ్మ సీతారా, కూర్చో. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి, కూర్చోండి. సీత, మీ పెళ్లికి ముందు మీ ఆయన గారు ఇక్కడికి వచ్చి నేనెవరికీ తెలియకుండా సీతని ఇక్కడికి తీసుకొచ్చి అబార్షన్ చేయిస్తే ఆ అబార్షన్ సర్టిఫికెట్ తోటి వీరాస్వామికి ఆకాశరామన్న ఉత్తరం రాస్తావా అని నానా మాటలు అన్నాడు. అంటే అబార్షన్ సర్టిఫికెట్ తో ఆకాశరామన్ ఉత్తరం రాసింది తమరేనన్నమాట. చాలా మంచి పని చేశారు డాక్టర్ గారు. మీ దయ వల్లే మా అమ్మాయికి జయకృష్ణతో పెళ్ళైందన్నమాట. అదేంటలుడు, అంత మంచి పని చేసిన డాక్టర్ గారిని పట్టుకుని నానా రాబసా చేస్తావా? నాన్న, ఎప్పుడో పెళ్లికి ముందు జరిగిన సంఘటన ఇప్పుడెందుకో గుర్తు చేస్తావు? అంతేలే అమ్మా, గతం గతహ. డాక్టర్ అమ్మ గారు, నాకు తాతనవ్వాలని మహా సరదాగా ఉంది, కానీ వీళ్ళే వినిపించుకోవటం లేదు. అవునా సీత, ఇంకా కొంతకాలం వరకు పిల్లలు వద్దనుకుని ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తున్నావా? అబ్బే, అదేవి లేదు డాక్టర్. నాకన్నా చిన్నవాళ్ళైన మా తోటికోడళ్ళిద్దరూ గర్భవతులయ్యారు. కానీ నేనింకా గర్భవతిని కాలేదు. అందుకే చెక్ చేయించుకుందామని నేను మా వారు వచ్చాం. ఐసి, నేను నిన్ను చెక్ చేస్తాను. మా వారు మీ వారిని చెక్ చేస్తారు. మిస్టర్ జయకృష్ణ, మా వారు పక్క రూమ్లో ఉన్నారు, మీరు అక్కడికి వెళ్ళండి. అలాగే. రామ్మా, నిన్ను చెక్ చేస్తాను. మావయ్య, మీరు కూర్చోండి, నేను చెకప్ చేయించుకొస్తాను. ఆ కుర్చీ బాలేదు, ఇక్కడ కూర్చో పాప. మీరు కూర్చున్న సీటే బాగలేదు, మీరే ఇక్కడ కూర్చోండి. ఆహా చాలా తమాషాగా మాట్లాడుతున్నావే. నీ పేరేంటి? సునీత అండి. అబ్బా, నీలాగానే నీ పేరు కూడా ఎంత అందంగా ఉందో. మీకు మాత్రం ఏం తక్కువ సార్. నీ కంటికి నేను అంత అందంగా కనిపిస్తున్నానా? అవును సార్, మీలాంటి అందగాడి కోసమే నేను వెతుకుతున్నాను. అబ్బా, పొద్దునే లేచి ఎవరి మొహం చూశానో ఏంటో. నాలాంటి అందగాడి కోసం చూస్తున్నావా? దేనికి? మీరు నాకు సాయం చేయాలి. ఒక్కటేమిటి, 15 సహాయాలు చేస్తాను. ఏం కావాలి? కుటుంబ నియంత్రణ ఆపరేషన్కి 5 కావాలి. 4 దొరికారు, 1 కావాలి. మీరు ఊ అంటే మీకు చేయిస్తాను. ఊరికే కాదండి, 500 రూపాయలు, 5 కేజీలు బియ్యం ఇప్పిస్తాను.
పెరుమాళ్ళు ఏమిట్రా ఈ కొత్త అవతారం? రైస్ మిల్ ఓనర్ అవుతారం బామ్మ, బాలేదా? ఎందుకు బాలేదు? పట్టు పంచ, కద్దర్ లాల్చి, పైన ఉత్తరీయం, 16 అనాల తెలుగుతనం మూర్తిభవించిన పెద్ద మనిషిలా కనిపిస్తున్నావురా. ఈ బట్టల్లో నిన్ను చూస్తుంటే పెళ్ళైన కొత్తలో మీ తాతయ్యని చూస్తున్నట్టుగా ఉందిరా. కుర్రతనం పిచ్చివాలకం పోయి నీలో పెద్ద తరహా కనిపిస్తుందిరా. బామా, ఆ. ఇంతకు ముందైతే నాకు పని పడలేదు, అప్పుడు ఎలా ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు నేను రైస్ మిల్ ఓనర్ కదా, దాని తగ్గట్టే ఉండాలి కదా. నన్ను ఆశీర్వదించు. ఆహా, 10 కాలాల పాటు పిల్ల పాపలతో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లు. రైస్ మిల్ ఓనర్గా మంచి పేరు తెచ్చుకో. అలా మెలికలు తిరిగిపోతున్నావేంట్రా? అత్తయ్య నా వంక కన్నర్పకుండా చూస్తుంటే నాకు సిగ్గొస్తుంది. నీ సిగ్గు చివడా. పెరుమాళ్ళు, ఇక నుంచి నువ్వు ఇలాంటి బట్టలే వేసుకోవాలి. మీ మావయ్య తన 3 కొడుకుల్లో ఒక్కరైనా పంచాలార్జీ వేసుకుంటారేమో అని ఆశించారు. కానీ ఏ ఒక్కడూ మీ మావయ్యని సంతోషపెట్టలేదు. పోన్లే, మీ బావమరుదులు చేయలేని పని నువ్వు చేశావు. నిన్నిలా చూస్తుంటే మీ మావయ్య ఎంతో సంతోషిస్తారు. అమ్మా, టైం అయింది, బయలుదేరదామా? బామ్మా, నీకు ఇక్కడేం పనిలేదు కదా, మాతో రైస్ మిల్కి రా. అబ్బే, నేనెందుకు లేరా? రా అమ్మమ్మా. అమ్మా, నువ్వు పెరుమాళ్ళు ఇందుతో కలిసి రైస్ మిల్క్ వెళ్ళు. నేను జయకృష్ణ ఆఫీస్కి వెళ్ళి అక్కడ పనులన్నీ చూసుకొని అటునుంచి అట్టే రైస్ మిల్క్ వస్తాను. ఏ ఇందు, నేను చీర మార్చుకుని వస్తాను. చీర బానే ఉందమ్మమ్మా. బాగున్నావు బామ్మా, నా బంగారు తెల్లా ఉన్నావు. పద 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 పద, టైం ఏంట్రా అవుతుంది. మరి నువ్వు? నానా, నేను రైస్ మిల్కి వెళ్ళొస్తాను. శోభం పద. నువ్వు రావద్దు. చూశావా అమ్మా ఈ పిచ్చి పెరుమాళిగాడి అవతారం? చూశాను నాన్న, చూశాను. ఈ ఇంటిని వల్లకాడు చెయ్యాలని మనం అనుకుంటుంటే నందనవనం చెయ్యాలని చెప్పి వాడు ప్రయత్నిస్తున్నాడు. నందనవనమో వల్లకాడో చూద్దాం, అది చూద్దాం. ఏమండి 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 పైన ఏం చేస్తున్నారు? ఇదిగో వస్తున్నాయమునా. ఏంటండి, ఆడదాన్ని నేనే రెడీ అయిపోయాను, మీరు ఇంకా రెడీ అవ్వకపోవటం ఏంటి? త్వరగా రండి, టైం అవుతుంది కదా. అబ్బా, ఏమిటి నీ తొందర? ఏంటండి మీరు, అవతల రైస్ మిల్ ప్రారంభోత్సవానికి టైం అవుతుంది కదా, లేట్గా వెళ్తే ఏమన్నా బాగుంటుందా చెప్పండి? ఒక 10 నిమిషాల ముందన్నా మనం అక్కడ ఉండొద్దా? హ్మ్, ఏదో నీ కన్న కూతురు ఫంక్షన్ హడావుడి పడుతున్నట్టుంది నీ వ్యవహారం. ఇందు నా కన్న కూతురే అనుకోండి. ఇందు కనుక పూనుకోపోతే నేను బ్రతికేదాన్నా? నా పసుపు కుంకాలు నిలబడేవా, లేక కవిత కాపురం చక్కబడేదా? అవుననుకో. ఇంతకీ కవిత ఎక్కడా? కవిత, ఏంటమ్మా ఇది? మీ నాన్నగారే లేట్ అనుకుంటే మీ నాన్నగారి కన్నా లేట్ చేస్తున్నావు. త్వరగా రా, టైం అవుతుంది కదా. త్వరగా రామ్మా, లేకపోతే మీ అమ్మ నీకు కూడా క్లాస్ తీసుకుంటుంది. వచ్చేస్తున్నాను డాడీ. ఏంటమ్మా అది? ఇందుకి గిఫ్ట్ ఎలా ఉందో చూడండి. నా జీవితంలో వెలుగు నింపిన నీ జీవితం ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉండాలని ఆశిస్తూ, కవిత. ఎడారిలో ఓయాసిస్సుల, శోకం నుంచి శ్లోకంలా ఇందు కాపురం 10 మందికి ఆదర్శంగా, నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండాలని ఆశిస్తూ ఈ గిఫ్ట్ ఇస్తున్నానమ్మా. చాలా అర్థవంతంగా ఉందమ్మా. చాలా బాగుంది, ఇవ్వమ్మా. ఏమండి, టైం అయింది, బయలుదేరదామా? పదండి. రే జయకృష్ణ, ఈ ఫ్లాట్స్ కట్టడం ఎప్పుడు మొదలుపెట్టారు? 6 నెలలు అవుతుందమ్మా. ఏమిటి, 6 నెలలు అవుతుందా? మరి నాకెంతవరకు చెప్పలేదే? అదే చెప్దామని అనుకున్నాను. కానీ చెప్పలేకపోయావా? మాట వరుసకైనా అనలేదు? ఈ వెధ ఐడియా నీకే వచ్చిందా? నాకు కదమ్మా, ఇంజనీర్ సుందరం గారు సలహా ఇస్తేను. ఆయన చెప్పారని నువ్వు కట్టాడువేనా? ఊరు చివర 3 అంతస్తుల ఫ్లాట్స్ కడతారా? ఎంతకు ముందు మనం కట్టిన ఫ్లాట్స్కే దిక్కులేదు, ఎవరు రావడం లేదు. అలాంటిది ఊరు చివరి ఫ్లాట్స్కి ఎవరొస్తారు? మాట్లాడవే. ఆ మధ్య ఎవరికి లేకుండా 8 నెలల గ్యాప్ వచ్చింది. గ్యాప్ వస్తే చేతులు కట్టుకుని కూర్చోవాలి గాని ఇలాంటి లాస్ వచ్చే పనులు చేయకూడదు. ఆ సైటు నేను కొనలేదు, వినోద్ ఈ కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తున్నప్పుడు కొన్నాడు. సైట్ కొన్న విషయం నాన్నగారికి కూడా తెలుసు. నాన్నగారు వినోద్ని మెచ్చుకున్నారు కూడా. అప్పుడు వినోద్ సైటు కొనడం మెచ్చుకోదగిన పని.
కానీ ఇప్పుడు నువ్వు అక్కడ ఫ్లాట్స్ కట్టడం మెచ్చుకోదగిన పని కాదు. అది కాదమ్మా, భవిష్యత్తులో భవిష్యత్తులో ఎప్పుడో ఓ 20 ఏళ్లకు రేట్ వస్తుందని ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ బ్లాక్ చేసుకుంటారా? జయకృష్ణ, నీ పని నాకు కొంచెం కూడా నచ్చలేదు. ఏ పని చేసినా నాకు చెప్పి చెయ్యండిరా అంటూ రోజుకోసారి మొత్తుకుంటున్నా. కానీ మీ పని మీది. ఇక నుంచైనా ఇలాంటి తెలుగు తక్కువ పనులు చేయకండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏయ్, ఏమిటిది? పూనకం పొందల్లా ఏమిటి అవతారం? జడెందుకు వేసుకోలేదు, బొట్టెందుకు పెట్టుకోలేదు? అది ఓల్డ్ ఫ్యాషన్ మేడం, ఇదే ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్. నోర్మే, ఫ్యాషన్ అట ఫ్యాషన్. పనిచేసే చోటుని దేవాలయంలా భావించాలి. ఇక నుంచి నువ్వు ఈ ఆఫీసులో ఈ అవతారంతో కనిపించకూడదు. కనిపించావో అమ్మతో చెప్పి పనిలోంచి తీసేస్తాను. రేయ్, నాకు చెప్పకుండా నువ్వేమైనా చేశావో నిన్ను సీట్లో నుంచి తప్పిస్తాను, జాగ్రత్త. త్వరగా రామ్మా. పిన్ని, తల్లి కూతుళ్ళిద్దరూ ఎక్కడికి బయలుదేరారు పిన్ని? సీత, బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదు కదమ్మా. అవునవును, ఏదో ఝాసులో అడిగాను, ఏమనుకోకు పిన్ని. మెడికల్ రిపోర్ట్స్ చేతిలో ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్తున్నారా? అవునమ్మా, మంత్లీ చెకప్కి వెళ్తున్నాం. మాలి కూడా చెకప్కి వెళ్ళడానికే రెడీ అవుతోంది. ఒక క్షణం ఆగండి, మాలి కూడా మీతో పాటు వస్తుంది. అందరూ కలిసి ఒకే కారులో వెళ్ళొచ్చు. మాలినికి తోడుగా వాళ్ళమ్మ రమణమ్మ ఉందిగా, వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్తారు, మా పాటికి మేము వెళ్తాం. తోడు కోసం మాత్రమే చెప్పడం లేదనిత. నువ్వు కారులోనూ వాళ్ళ ఆటోలోనూ వెళ్తే అదంతా అనవసరం ఖర్చు కదా. అదే మీరంతా కలిసి వెళితే ఒకరికొకరు తోడున్నట్టు ఉంటుంది, ఖర్చు కలిసొస్తుంది. నేను దాంతో కలిసి వెళ్ళను. అమ్మా, మనం వెళదాం పదా. ఆగమ్మా, సీత చెప్పినట్టు అనవసరపు ఖర్చులెందుకు? మాలిని కూడా రెడీ అయిందటగా, అందరం కలిసే వెళదాం. సీత, నువ్వు వెళ్ళి మాలిని పంపించు. ఇదిగో ఇప్పుడే పంపిస్తాను. ఏమిటే దీంట్లో ఏమీ లేదు. అది మా అయింది. ఇదిగో ఇది తీసుకో. మాలి, అనిత అక్కడ చిందులు తొక్కడానికి, నువ్విక్కడ తీరిక రెడీ అవడానికి సరిపోయింది. ఆ ఎర్రతేలు చిందులు తొక్కడం దేనికి? మంత్లీ చెకప్కి హాస్పిటల్కి వెళ్తోందట. మాలిని కూడా హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవుతోంది. కాసేపు ఉంటే మాలిని కూడా వస్తుంది. అందరూ కలిసి ఒకే కారులో వెళ్ళొచ్చని చెప్పాను. దానికి ఆ ఎర్రతేలు ఏమంది? నేను కారులో వెళ్తాను, ఆవిడ గారిని ఆటోలో రమ్మను, ఆ దిబ్బరొట్టి గురించి నేను వెయిట్ చేయాలని అగ్గి మీద గుగ్గిలమైంది. ఏమిటి? ఆవిడ గారు కారులో వెళ్తుందా, నేను ఆటోలో వెళ్ళాలా? కొడితే కాలినడకను కూడా వెళ్ళమంటుంది. ఏం చూసుకోను దానికి అంత మిడిసిపాటు? మొగుణ్ణి అత్తగారిని చూసుకొని ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. ఏదో చూసి చూడనట్టు ఊరుకుంటే దాన్ని చేతకంతరంగా భావిస్తుందా? భావించకేం చేస్తుంది? వాళ్ళు ఒకటి, మనమేగా పరాయి వాళ్ళం. పిన్ని, మిమ్మల్ని మీరలా కించపరుచుకోనక్కర్లేదు. బంధుత్వం కలిశాక మీరు పరాయి వాళ్ళు ఎలా అవుతారు? అయినా అనిత మిమ్మల్ని పరాయి వాళ్ళుగానే భావిస్తోంది. దాని పొగరుపోతుతనాన్ని ఆ దేవుడే అణిచివేయాలి. సరే మళ్ళీ బయలుదేరు, టైం అయింది. అయితే అవ్వని, నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నన్ను వదిలే అది గాని కారులో వెళ్ళిందో దాని సంగతి తేలుస్తాను. తేల్చడం నీ వల్ల కాదు మాలిని, నువ్వు అనిత పొగరు అణచలేవు. అక్క సరే, నువ్వు చెప్పినట్టే చెప్తాను, మీరు చూసుకోండి. అది లెక్క. ఫిట్టింగులు రవణమ్మ కూతురు అనిపించుకున్నావు. సీత, మాలిని ఏది? ఆవిడ గారు ఇంకా తెవలేదు పిన్ని. మేమిక్కడ వెయిట్ చేస్తున్నామని చెప్పావా? చెప్పాను. దానికి మాలిని ఏమందో తెలుసా? ఆవిడ గారు వెయిట్ చేస్తుందని పనులు మానుకొని రావాలా, నాకింకా 10 నిమిషాలు పడుతుంది, అంతవరకు ఆగమని చెప్పు అంది. ఆగాల? దాని గురించి నేను ఆగాల? విన్నావమ్మా దాని పొగరు? అంతా ఇంత పొగరు కాదనిత. కారు అనిత సొంతమేం కాదుగా, ఏదో పుట్టింటి వాళ్ళు పెట్టినట్టుగా ఉమ్మడి కార్ని తన సొంతం అనుకుంటే ఎలా? నేనొచ్చేదాకా ఆగకపోయిందో ఆ ఎర్రతేలు సంగతి చెప్తానంటూ చిందులు తొక్కింది. తొక్కుతుంది. దాని పొగరు అనగాలంటే అది ఆటోలోనే రావాలి. అమ్మా, రావలేదాం. ఈ మాత్రం దానికి ఎందుకే గొడవ పడ్డాం? ఇంతసేపు ఉన్నవాళ్ళం ఇంకో 10 నిమిషాలు ఉండలేమా? ఒక్క క్షణం కూడా ఉండను. నువ్వురా, రమ్మని చెప్తుంటే నీకు కాదు. అనిత చెప్పింది కరెక్టే. ఎంతసేపు వెయిట్ చేస్తారు? మీరు వెళ్ళండి పిన్ని, మాల్ని ఆటోలోనే వెళ్తుందిలే. ఆటోలో రాకపోతే ఫ్లైట్ లో రమ్మను. నువ్వు రామ్మా.
అనిత నా మాట వినమ్మా రా కొంచెం ఆగమ్మా కూర్చో డ్రైవర్ పోనీ అక్క ఎర్రతేలు తల్లి ఎక్కడా? ఇంకెక్కడా? వాళ్ళెప్పుడో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? అవును మాలిని, నేనెంత చెప్పినా వినకుండా నీ మీద చిందులు తొక్కుతూ ఆ ఎర్రతేలు కారు తీసుకుని వెళ్ళిపోయింది. ఆ దిబ్బరొట్టెను ఆటోలని తగలడమను, అప్పుడు గాని దానికి బుద్ధి రాదని మండిపడుతూ వెళ్ళింది. అంతవరకు వచ్చిందా దాని వ్యవహారం? హాస్పిటల్ నుంచి వచ్చాక దాని సంగతి తేలుస్తాను. దాని సంగతి తేల్చడం తర్వాత. ఇప్పుడు మనం వెళ్ళేదరా? ఆటోలో వెళదామా లేకపోతే నడిచే వెళదాం? మనకు అలవాటేగా. నోర్మై, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఆ అనిత సంగతి తేలిన తర్వాతే మెడికల్ చెకప్.